హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో మునగాకు శనగపప్పు కాంబినేషన్తో వేపుడిని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మునగాకు తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెమ్మలు అనేవి ఏమీ లేకుండా ఆకులు మాత్రమే ఒలుచుకోవాలండి. లేత రెమ్మలు ఉంటే పర్వాలేదు, కాస్త ముదురు రెమ్మలు ఉంటే కనుక తీసేసేయండి. పుల్లలు పుల్లల్లాగా ఉంటాయి, వాటిని ఒలిచేసుకోవాలన్నమాట, పక్కకు తీసేసుకోవాలి. నేనైతే ఒక చిన్న కట్టమైన మునగాకు తీసుకున్నానండి. ఈ మునగాకులోకి కాంబినేషన్గా నేను గుప్పెడుమైన శనగపప్పును తీసుకున్నానండి. దీన్ని ఒక గంట ముందే కడిగేసేసి నానబెట్టేశాను. నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుందని నానబెట్టేశాను. ఇప్పుడు ఒక చిన్ని కుక్కర్ తీసుకొని నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు శనగపప్పును ఉడికించుకోవాలండి. సపరేట్గా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మునగాకును కూడా శుభ్రంగా కడిగేసేసి ఒక గిన్నెలో వేసి కాసిన్ని వాటర్ని వేసి ఉడికించుకోవాలి. మునగాకును ఉడికించుకోవటానికి వాటర్ని ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ ఒక చిన్ని గ్లాస్మైన వాటర్ని వేసుకుంటే చాలు, మునగాకు తొందరగానే ఉడికిపోతుంది. మునగాకు శనగపప్పు రెండింటిని ఒకేసారి ఉడికించుకున్నామంటే మునగాకు ఉడికిపోతుంది, శనగపప్పు ఉడకదు. సో సపరేట్గా ఉడికించుకోవాలి. ఈ మునగాకును ఉడికించేటప్పుడు కాస్తంత ఉప్పు వేసుకోండి, తొందరగా ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఒక గ్లాస్మైన వాటర్ని మాత్రమే వేస్తున్నాను, ఎక్కువగా వేయట్లేదు. ఇది ఉడికించేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి, సరిపోతుంది, తొందరగానే ఉడికిపోతుంది. మునగాకు శనగపప్పు వేపుడు కోసం నేను ఇక్కడ ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పుల్ని తీసుకున్నాను. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి కాస్తంత ఉప్పు వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో పుట్నాల పప్పుల్ని, ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని మరి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని వేపుడు పొడి అంటాము. ఏవైనా వేపుళ్ళు వేపుకునేటప్పుడు ఈ పొడిని వేసుకోవచ్చు. కొద్దిగా ఎక్స్ట్రాగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు అండి. మనకు సరిపోయేంత వాడుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట, ఇదేం పాడవదు. కొద్దిసేపటి తర్వాత చూడండి, శనగపప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. వాటర్లో నుంచి శనగపప్పుని సపరేట్ చేసేసుకోవాలి. ఈ వాటర్లో కాస్తంత చింతపండు వేసేసి పప్పుచారు కానీ చారు కానీ చేసేసుకోవచ్చండి. మనకు వాటర్ అవసరం లేదు, జస్ట్ శనగపప్పు కావాలి కాబట్టి సపరేట్ చేసుకున్నాము. అలాగే మునగాకు కూడా బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు మునగాకును కూడా చేత్తో గట్టిగా పిండేసి వాటర్ ఏమీ లేకోకుండా పక్కకు ప్లేట్లోకి తీసుకోవాలి. వాటర్ ఉంటే కనుక వేపుడు అనేది సరిగ్గా రాదండి, కొద్దిగా నసురు వాసన వస్తున్నట్లు ఉంటుంది. సో వాటర్ని గట్టిగా పిండేసి తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రెండింటికి చక్కగా పోపు పెట్టేద్దామండి. చాలా బాగుంటుంది మునగాకు వేపుడు అనేది. నేను ఇక్కడ శనగబ్యాళ్ళు తీసుకున్నాను కదా, మీరు కందిపప్పు అయినా తీసుకోవచ్చు, పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి, శనగబ్యాళ్ళే అని ఏం కాదు. స్టవ్ పైన ఒక గుంతపాటి పెన్నం పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ని వేసుకొని ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడిన తర్వాత కట్ చేసిన ఉల్లి ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసుకొని పోపునంతా దోరగా వేగనివ్వాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. పోపు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఉడికించి పెట్టి ఉంచుకున్న శనగపప్పుని అలాగే మునగాకును కూడా వేసేసుకోవాలి. మునగాకుని కాస్త చేత్తో విడివిడిగా పొడిగా చేసి వేయండి, అలాగే ముద్దలాగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పొడిగా చేసి వేయాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతో చక్కగా తిప్పేసుకోండి. ఏదైనా సాల్ట్ పడుతుందేమో చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఆల్రెడీ మునగాకు ఉడికించేటప్పుడు వేసాము, పోపు పొడిలో కూడా వేసాము. ఎక్స్ట్రాగా ఏదైనా పడితే యాడ్ చేసుకోండి. నాకైతే ఏమీ అవసరం లేదనిపించింది, సో నేను వేయట్లేదు. ఫైనల్గా చూసుకొని మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కాసేపు మగ్గించుకోవాలి, జస్ట్ ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఎందుకంటే ఏదైనా చెమ్మ ఉంటే ఎగిరిపోతుంది, అందుకని చెప్పేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే చాలు. చివరన మిక్సీ పట్టి ఉంచుకున్న పోపు పొడిని వేసుకోవాలి. మరీ ఎక్కువగా పోపు పొడిని వేసుకోవద్దండి. మీరు ఎంత కారం స్పైస్ తినగలరో చూసుకొని యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. మిగతా పొడి ఉంటే కనుక స్టోర్ చేసుకోండి, ఏవైనా పోపులలో వాడుకోవచ్చు. ఇంతేనండి, మునగాకు శనగపప్పు కాంబినేషన్తో వేపుడిని తయారు చేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది. మా రాయలసీమలో అయితే ఎక్కువగా రాగి సంగట్లోకి ఈ వేపుడిని వేసుకుంటూ ఉంటారు. పప్పుచారు, పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా వాడుకుంటూ ఉంటారండి, చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.